హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయే ఏకైక హీరో ఎవరంటే గుర్తుకొచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆయన స్పీడ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. అయితే 2022లో వచ్చిన ధమాకా తర్వాత రవితేజ్కి ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్ పడలేదనే చెప్పాలి. అందుకే ఈసారి ఎలాగైనా థియేటర్లో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని మాస్ రాజా పక్కా ప్లాన్తో వస్తున్నారు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ అప్కమింగ్ మూవీ ఇరుముడి. సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామాలో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ అందించే సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. సాధారణంగా రవితేజ సినిమాల విషయంలో ఎలాంటి సెంటిమెంట్లను పట్టించుకోరు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు, కలిసిరాని హీరోయిన్లకు కూడా మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. అలాగే తనతో హిట్స్ ఇచ్చిన ఫామ్ లో ఉన్న డైరెక్టర్లతోనూ ప్రాజెక్టులు చేస్తూ వెళ్తుంటారు. వరుస ఫ్లాప్స్ ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన మాస్ మేనియాతో ముందుకు సాగడమే రవితేజ నైజం. కానీ ఈసారి ఇరుముడి కోసం ఒక ప్రత్యేకమైన కథను ఎంచుకున్నారు. ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన అంశం తండ్రి కూతుళ్ల సెంటిమెంట్. ఇందులో రవితేజ తండ్రి పాత్రలో కనిపిస్తుండగా చిన్నారి నక్షత్ర ఆయనకు కూతురిగా నటించింది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు చిత్రంలో రవితేజ పాప మధ్య వచ్చే సెంటిమెంట్ థియేటర్లో ఏ స్థాయిలో వర్కౌట్ అయిందో ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఆ సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత ఇరుముడి చిత్రంతో బలమైన తండ్రి కూతుళ్ల భావోద్వేగాలతో రవితేజ మన ముందుకు వస్తున్నారు. భక్తి, మాస్ ఎలిమెంట్స్తో పాటు ఈ చైల్డ్ సెంటిమెంట్ కూడా తోడవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ విక్రమార్కుడు స్థాయి ఎమోషన్ మాస్ రాజాకు మళ్లీ ఆ స్థాయి గ్రాండ్ హిట్ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.